బీఆర్ఎస్ సీనియర్ నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణ వార్తతో తెలంగాణలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజకీయంలో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన్ని తలుచుకుంటూ పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. మాగంటి గోపీనాథ్ ఎన్టీఆర్ మీద అభిమానంతో టీడీపీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఒకప్పుడు జూబ్లీహిల్స్ ప్రాంతంలోనే ఖైరతాబాద్ ప్రాంతం ఉండేది. నాడు ఈ ప్రాంతమంతా పీజేఆర్ కనుసన్నల్లోనే కొనసాగింది. ఇక ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయ రంగప్రవేశం చేశారు. కానీ 2009లో నియోజకవర్గాల విభజన సమయంలో కొత్తగా ఏర్పడ్డ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మొదటిసారి పీజేఆర్ కుమారుడు ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2014 నుంచి జూబ్లీహిల్స్ అసెంబ్లీలో మాగంటి గోపీనాథ్ హవా నడిచింది. 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి వరుసగా 3 సార్లు పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డిపై మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. ఆపదంటే అర్ధరాత్రైనా పలికే నాయకుడిగా నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ తనకంటూ పేరు సంపాదించుకున్నారు. అప్పట్లో పేదల పెన్నిదిగా మాస్ లీడర్గా పేరున్న పీజేఆర్ని సైతం మరిపించేలా ప్రజల్లో ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. గత 12 ఏళ్లుగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ప్రజలకు మాగంటి గోపీనాథ్ దేవుడిగా మారారు. ఒక్క మాటలో చెప్పాలంటే మాగంటి గోపీనాథ్ పీజేఆర్ను సైతం మరిపించారని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం మాగంటి గోపీనాథ్కు ప్రత్యేక గౌరవం ఇచ్చేవారు. తన పార్టీలో ఎందరో నేతలున్నప్పటికీ 2022 నుండి బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా నియమించారు. మాగంటి గోపీనాథ్ రాజకీయంగానే కాకుండా పలు సినిమాలకు సైతం ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఎన్నికల ప్రచారాలను బుల్లెట్ బండ్లతో వినూత్నంగా నిర్వహిస్తూ తనకంటూ యువతలోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. మాగంటి గోపీనాథ్ సేవలకు గుర్తుగా ఆయన మృతి పట్ల ప్రభుత్వం కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి గోపీనాథ్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించారు. అంతేకాదు ఆసుపత్రి ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించనున్నట్లు తెలిపారు.